వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుబ్రహ్మణ్యం. ఇప్పుడు భారతదేశంలో అనీమియా అదే రక్తహీనత అనేది ఒక పెద్ద ఇష్యూగా పరిగణించడం జరిగింది. రీసెంట్గా 2019-21లో వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఏం తెలిసిందేనంటే 15 నుంచి 49 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ 57% ఆడవాళ్ళు రక్తహీనతతో సఫర్ అవుతున్నారని తెలిసింది. అదే పిల్లలకు వచ్చేసరికి 5 నుంచి 59 నెలల మధ్యలో ఉన్న వాళ్ళకి 67% పిల్లలు రక్తహీనతతో సఫర్ అవుతున్నారని తెలిసింది. మగవాళ్ళలో అయితే 25%. ఇప్పుడు ఈ రక్తహీనత దానివల్ల కలిగేటటువంటి నష్టాల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ప్రోమియో థెరపెటిక్స్ సంబంధించిన పవన్ అనే ఆయన మనతో ఉన్నాడు. ఆయన వచ్చేసి కమర్షియల్ డైరెక్టర్ పనిచేస్తున్న ప్రోమియో థెరపెటిక్స్లో. పవన్ గారు నమస్కారం అండి. నమస్తే సుబ్బు గారు. ఇప్పుడు ఈ రక్తహీనతని చాలా భూతంగా చూడటానికి గల కారణాల గురించి, తర్వాత రక్తహీనత అంటే ఏంటి, ఆ మెజర్మెంట్స్ అంటే ఏంటో కొంచెం చెప్తారా? రక్తహీనత అంటే వైడర్ లాంగ్వేజ్లో మనం ఎనీమియా అని పిలుస్తాం సార్. మన బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే ఎర్ర రక్త కణాల్లో ఉండే ఒక ప్రోటీన్ హెమోగ్లోబిన్ సార్. ఈ హెమోగ్లోబిన్ మనకి ఆక్సిజన్ క్యారీ చేస్తూ ఉంటుంది. అంటే మనకు ఆక్సిజన్ తీసుకెళ్లి శరీరంలో కావాల్సిన కణాలంటే అందిస్తుంది, మన హెల్తీగా ఉంటాం. సో ఎప్పుడైతే ఈ హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ వచ్చిందో దాన్ని ఎనీమియా కింద ట్రీట్ చేస్తాం సార్. సో ల్యాక్ ఆఫ్ హెమోగ్లోబిన్ ఇప్పుడు జెంట్స్లో వచ్చి టిపికల్గా హెమోగ్లోబిన్ 16 నుంచి 18 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుంది సార్. లేడీస్లో వచ్చి 14 నుంచి 16 గ్రామ్ పర్ డెసిలీటర్. దీన్ని ఐడియల్ సినారియో కింద చూస్తాం. అంతకంటే తక్కువగా ఉంటే దానికి సప్లిమెంట్స్ ఇస్తారు. దానికంటే ఎక్స్ట్రీమ్లో ఉంటే దాన్ని ఎనీమియా కింద ట్రీట్ చేసి ఎనీమియాకి ఫర్దర్గా ఏమేమి ఉంటే అవి ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు ఈ అనీమియా వచ్చిందంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? అంటే సిమ్టమ్స్ అంటే మీకు జనరల్గా నీరసంగా ఉండడం, ఎక్కువగా గుండె దడగా ఉండడం, అలసటగా ఉండడం, ఇవన్నీ మీకు ఎనీమియా రిలేటెడ్ కొన్ని సిమ్టమ్స్. అంటే మనకు జనరల్గా వాడుక భాషలో కూడా అంటూ ఉంటారు, కొంచెం అలసటగా నీరసంగా ఉంటే వీడికి రక్తం లేదురా అంటుంటారు. అవునండి. దాన్ని ఆ విధంగా పరిగణించచ్చా? ఖచ్చితంగా సార్. అది కొన్నిసార్లు ఏదో హార్ట్ కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనేసి అని, ఈవెన్ ఎక్స్ట్రీమ్గా ఈ అనీమియా ఉండి చాలా రోజుల పాటు, సంవత్సరాల పాటు దాని గురించి తెలుసుకోకపోతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తారు. అది కూడా వాస్తవేనా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీకు ఈ హెమోగ్లోబిన్ క్యారీ చేసేది ఆక్సిజన్. ఇప్పుడు హెమోగ్లోబిన్ ఎప్పుడైతే మీకు తక్కువ ఉందో ఆక్సిజన్ మీకు పంప్ చేయడానికి హార్ట్ ఇంకా ఎక్కువ వర్క్ చేయవలసి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా హార్ట్ ఎక్కువ వర్క్ చేసేటప్పుడే మీకు ఈ సిమ్టమ్స్ గుండె దడ రావడం, కొంచెం హార్ట్ ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఆటోమేటిక్ గా కొంచెం నీరసం రావడం, ఇవన్నీ కూడా ఎనీమియా రిలేటెడ్ సిమ్టమ్స్. ఇప్పుడు ఈ రక్తహీనత ఎవరిలో ఎక్కువ వస్తుంది? మనకి ఇప్పుడు ఆడవాళ్ళు, పిల్లలు, మగాళ్ళు ఉంటారు. దీంట్లో ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? కొన్ని రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే రక్తహీనతని మీరు మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ థింగ్స్ సార్. ఇది మీకు న్యూట్రిషన్ రిలేటెడ్ ఆహారం తీసుకోగలిగే స్తోమత లేని వాళ్ళకి ప్రైమరీగా రక్తహీనత ఉంటుంది సార్. మనకి ఇది ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్, తర్వాత ఈ మేఘాలయ, అస్సాము, సో ఇటువంటి ఈ స్టేట్స్లో ఎక్స్ట్రీమ్గా ఐడెంటిఫై చేశారు సార్. ఇంకా త్రూ అవుట్ ఇండియా కూడా మీరు చెప్పిన సర్వే ప్రకారం త్రూ అవుట్ స్టేట్ వైజ్ సర్వే చేసి ఏ స్టేట్లో అయితే రక్తహీనత ప్రాబ్లం అనేది ఎక్కువ ఉందో, ఎనీమియా ప్రాబ్లం ఎక్కువ ఉందో అక్కడికి జనాన్ని ఎడ్యుకేట్ చేయడం కానీ, సో ఇవన్నీ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ స్టార్ట్ చేశారు సార్. ఆడోళ్ళలో ముఖ్యంగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వాళ్ళకు ఋతుస్రావం ఎక్కువ అవడం వల్ల. అవునండి. ఈ రక్తహీనత ఎక్కువ ఉంటుంది. తర్వాత బై నేచర్ కూడా ఆడవాళ్ళలో రక్తహీనత ఉంటుంది అని అంటారు. ఇది వాస్తవం? ఇది వాస్తవం సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు మెజరింగ్ రేంజే ఇప్పుడు మగాళ్ళలో ఎక్కువ, ఆడవాళ్ళలో తక్కువ పెట్టారంటే ఆటోమేటిక్గా ఈ మంత్లీ ఇష్యూస్ వలన, దాని తర్వాత ఏంటంటే ఇలా జరిగినప్పుడు వాళ్ళు రక్తం ఎక్కువ హెమోగ్లోబిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్ తీసుకోకపోవడం వలన, సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, హెమోగ్లోబిన్ ని అంత సీరియస్ గా పరిగణించకపోవడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ సార్. ఇంకా పిల్లల్లో కూడా రావడానికి రీజన్ వచ్చేసి వాళ్ళు సరిగా భోజనం చేయకపోవడము, అదేదైనా ఒక రీజన్ అంటే ఒకటి మీరు చెప్పింది మాల్ న్యూట్రిషన్ ఒకటి. అవునండి. వాళ్ళకి సరైన పోషకాహారం అందించుకుంటా పోవడం, దానికి వాళ్ళ పేదరికం కారణం కావచ్చు. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి సరైన ఆహార ఇది వసతి లేనందువల్ల వచ్చేదానికి ఒక రీజన్ ఉంది. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా రక్తహీనత ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది అని అంటారు. ఎందుకనల్లా? ఇద్దరికి సప్లై అవ్వాలంటే ఇంచుమించు 2 లైఫ్లకి సప్లై కావాలి. సో ఆటోమేటిక్గా రక్తహీనత రాదు, కానీ కొంతవరకు హెమోగ్లోబిన్ లెవెల్ కొంతవరకు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. సో దానికని మీకు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి హెమోగ్లోబిన్ మనకి ఇంటి దగ్గర వాడుక భాషలో వాడేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి స్పెషల్ ఫుడ్ పెడతారు. స్పెషల్ ఫుడ్ అంటే ఏం కాదు, కొంచెం బ్లడ్ ఎక్కువ జనరేట్ అయ్యే ఫుడ్, దీన్ని మనం
పెడతారు. ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషనిస్ట్ అన్న నేమ్తో డాక్టర్స్ కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. సో ఆ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే మీకు హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనేది ఉండకుండా ఉంటుంది సార్. మళ్ళీ ఇంకొక రీజన్ కూడా మామూలుగా ఈ ఐరన్ వచ్చేసి అంటే ఈ రక్తహీనతకి మేజర్ కారణం వచ్చేసి కావాల్సినంత ఐరన్ తీసుకోకపోవడం వల్ల. అవునండి. ఈ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపు ఏవే వాటిల్లో ఉండదని చూసినప్పుడు ఒకటి ఈ మాంసంలో అంటే చికెన్ కాకుండా మాంసం ఎక్కువ తీసుకుంటే లేదా కోడిగుడ్లు తీసుకుంటే, అవునండి, లేదా ఒక గ్రీన్గా అంటే బాగా పచ్చగా ఉండే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తీసుకుంటే దాంట్లోంచి ఐరన్ వచ్చే ఛాన్స్ ఉందని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దీని అనేది ఏంటంటే రెడ్ మీటు, ఎక్స్ట్రీమ్ గ్రీన్గా ఉన్న లీఫీ వెజిటేబుల్స్, ఇవి రెండు మన హెమోగ్లోబిన్ జనరేట్ అవ్వడానికి మంచి సోర్సెస్. మీకు ఈ ఐరన్ని బ్లడ్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఆ టైం పట్టినా బట్ దీస్ టూ ఫుడ్స్ ఆర్ ఐడియల్ ఫర్ ఇంక్రీజింగ్ ద హెమోగ్లోబిన్ సార్. ఇప్పుడు మనకు మాంసాహారులు అయితే ఖచ్చితంగా మాంసం తీసుకుంటారు, కోడిగుడ్లు తీసుకుంటారు, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. కానీ అదే శాకాహారులు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మాంసాహారుల కంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి సార్ శాకాహారుల దగ్గరికి. రకరకాల లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, మీకు బీట్రూట్ తీసుకోవచ్చు, మీకు అది కాకుండా మల్టిపుల్ ఏ వెజిటేబుల్ తీసుకున్నా సరే, మీకు పచ్చగా ఉండే ఏ వెజిటేబుల్ తీసుకున్నా, పీస్ తీసుకున్నా కానీ ఆకుకూరలు పచ్చగా ఉంటే తీసుకున్నా. కానీ ఏంటంటే దీని గురించి అవేర్నెస్ లేదు అని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అవునండి. సో ప్రత్యేకించి అంటే మేజర్ సోర్స్ మీటు, ఎగ్స్ అయినందువల్ల శాకాహారులు ఉండవలసిన జాగ్రత్త ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కువగా వచ్చేసి ఈ గ్రీన్గా ఉండే వాటిని తింటే కొంతవరకు వాళ్ళకి ఐరన్ అబ్జర్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని అంటారు. తర్వాత ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కూడా బ్లడ్ డోనర్ చేస్తూ ఉంటారు. అవునండి. వాళ్ళలో కూడా రక్తహీనత ఉంటుంది అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది రియాలిటీ కాదు సార్. ఓకే. యాక్చువల్గా మనం బ్లడ్ డొనేట్ చేసినా సరే మనకి బ్లడ్ రీజనరేట్ అయిపోతుంది. మనం మాట్లాడుకునేది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ మీకు రీజనరేట్ అవుతుంది కానీ మీకు వేరీ కాదు. అందుకని మీకు హెమోగ్లోబిన్ ఎప్పుడైనా రక్తదానం చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ చెక్ చేసేది హెమోగ్లోబిన్ చెక్ చేస్తారు. ఒక యాపిల్ పండు చేతిలో పెడతారు అంటే మీకు బ్లడ్ జనరేట్ చేస్తారు. సో ఫస్ట్ ఆ హెమోగ్లోబిన్ మీకు చెక్ చేయకుండా మీకు బ్లడ్ తీసుకోరండి. జనరల్గా మీరు ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తారు, మళ్ళీ మీ నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ లో మీ హెమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ మీ ఏదైనా మీరు పేల్గా అది అనిపించినా ఇమీడియట్గా దే విల్ సే ఫర్ ఫర్దర్ స్క్రీనింగ్. సో అంత దానివల్ల అయితే హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది అనేది అపోహ. సో ఇప్పుడు దీన్ని గాన రక్తహీనతని సరైన సమయంలో గుర్తించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోకపోతే జరిగేటటువంటి కాంప్లికేషన్స్ ఏమై ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లు తీసుకున్నారు. అవునండి. వాళ్ళలో గాన రక్తహీనత గుర్తించి సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళలో జరిగే నష్టం ఏమై ఉంటుంది? మేజర్గా ఏంటంటే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ ప్రాపర్గా ఎదగకపోవడం, ప్రీమెచ్యూర్ డెలివరీస్, ఇవన్నీ కూడా రక్తహీనత వలన కలిగే అబ్నార్మాలిటీస్ అండి. దీంట్లో కూడా ఇంకొక చిన్న పాయింట్ కూడా నాకు ఒక దగ్గర తెలిసింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నుంచి తల్లికి ఆ పేగు ఉంటుంది కదా, అంబ్లికల్ కార్డ్, అది దాన్ని కూడా 3 నిమిషాల వరకు కట్ చేయకూడదు. 3 నిమిషాలు ఉంచి తర్వాత కట్ చేస్తే ఆ తల్లి నుంచి న్యూట్రిషన్స్ బిడ్డకి చేరతాయి అని అంటారు. కానీ రియల్ సెటప్లో ఏంటంటే ఫస్ట్ 1 మినిట్లోనో 10 సెకండ్స్లోనో కట్ చేస్తాం. అవునండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనం దాని మీద మెడికల్ టెర్మినాలజీ మీద మనం గట్టిగా కామెంట్ చేయలేం కానీ బట్ ఇది పురాతనంగా వస్తున్నది. ఒక 3 నిమిషాలు ఉంచి అది అంబ్లికల్ కార్డ్ కట్ చేయడం అనేది ఇంతకుముందు మనకి బయట ఇంటి దగ్గర డెలివరీలు అయ్యి చేసేటప్పుడు ఇవన్నీ జనరల్గా ఉండే పరిస్థితి సార్. ఇప్పుడు డాక్టర్స్ అప్పుడంటే మీకు న్యూట్రిషన్ అవేర్నెస్ అది లేదు. ఇప్పుడు డాక్టర్ సర్జరీ చేసేటప్పటికే వాళ్ళకి దే హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్, బేబీకి ఎంత హెమోగ్లోబిన్ ఉంది, మదర్కి ఎంత హెమోగ్లోబిన్ ఉంది. ఇప్పుడు కడుపులో ఉన్న శిశువుని చేతుల లెంగ్త్, కాళ్ళ లెంగ్త్ ఇవన్నీ కూడా డాక్టర్స్కి ఇప్పుడు క్లియర్ పిక్చర్ ఉంటుంది సార్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ టు ద కరెంట్ రిపోర్ట్స్ విచ్ దే ఆర్ హోల్డింగ్ ఇన్ ద హ్యాండ్. సో కొంతవరకు మన పాత పద్ధతులు కాబట్టి వీలైతే అవలంబిస్తేనే మంచిదని అనిపిస్తుంది. అంటే కనీసం ఒక 3 నిమిషాలు దాకా ఉంచి మరీ లేట్ కాకుండా కట్ చేస్తే మంచిది అనుకుంటా. అంటే పాతకాలం నుంచి వస్తున్న అలవాటు. ఇప్పుడు ఈ కాంప్లికేషన్స్ హార్ట్కి సంబంధించి ఏమైనా ఉంటాయా? హార్ట్కి సంబంధించి సివియర్గా ఉంటాయి సార్. ఎందుకంటే ఫస్ట్ మీకు హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఏదొచ్చినా బ్లడ్ సర్క్యులేట్ చేయవలసింది హార్టే కదండి. ఇప్పుడు మీకు 10 ప్రోటీన్స్ కలిపి జనరేట్ చేయడానికి 3 ప్రోటీన్స్ కలిపి జనరేట్ చేయడానికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఆ లోడ్ అంతా మీకు వచ్చి హార్ట్ మీద పడుతుంది. అందుకని హెమోగ్లోబిన్ చాలా లైట్గా తీసుకుని సివియర్ కాంప్లికేషన్ హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనేది. ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ల్యాబ్కే పోవాలన్నా లేదా ఏ సమయంలో ల్యాబ్కి పోవాలి? ఇల్లు
అనే దాని గురించి కొంచెం చెప్తారా? అంటే ఈ పర్టికులర్ హెమోగ్లోబిన్ తెలుసుకోవాలంటే జనరల్గా 2 టెస్టులు ఉన్నాయి సార్. ఒకటి సిబిసి అంటారు, కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు. సో ఇది మన రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇట్లన్నిటితో పాటు మీకు హెమోగ్లోబిన్ అనే పారామీటర్ని కూడా అక్కడ చూపిస్తుంది. సో అది టిపికల్గా ఎవరో ఒకరు డెంగ్యూ అనో, మలేరియా అనో, లేకపోతే మంత్లీ చెకప్ అనో ఈ పార్ట్ కింద చూసేటప్పుడు హెమోగ్లోబిన్ కూడా ఐడెంటిఫై తీసుకుని దానికి సబ్సిక్వెంట్ ఏమేమి రెమెడీస్ ఉంటాయి, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏమేమి ఉండాలి అనేది టైం టు టైం చూసుకుంటే అది మంచిది సార్. అది కాకుండా సెకండ్ ఏంటంటే హెమోగ్లోబిన్ మీటర్స్ అని ఉన్నాయి సార్. మీకు ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ ఎనీమియా ముక్త భారత్ అన్న ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాళ్ళు చూస్తున్నది ఏంటంటే ఈ హెమోగ్లోబిన్ మీటరు ఈ కువెట్స్ అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఇదేంటంటే దీంతో మీకు ఒక ఫింగర్ ప్రిక్లో ఇప్పుడు మీకు ల్యాబ్కి వెళ్ళి ఒక వెయిన్ నుంచి బ్లడ్ డ్రా చేసి వాళ్ళు టెస్ట్ చేసి ఇవ్వాల్సిన పని ఉండదు. మీకు ఫింగర్ ప్రిక్లోనే ఈ రిజల్ట్ విత్ ఇన్ 3 సెకండ్స్లో మీకు మీ హెమోగ్లోబిన్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. సో అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వీళ్ళంతటా వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూసినారు, అవునండి, వాళ్ళలో ఉన్న రక్తహీనత గురించి తెలుసుకోవాలనుకున్నారు, అవునండి, వాళ్ళ దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు రక్తహీనత ఉందా లేదా టెస్ట్ చేయండి అని అంటే ఇమీడియట్గా చేసే అవకాశం ఉందా? వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఎందుకంటే కొన్ని స్టేట్స్ ఏం చేస్తాయంటే ఈ ప్రోగ్రామ్ని ఇంకా మంచిగా యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ఏం చేశారు, ఏఎన్ఎంఎల్కి, ఆశా వర్కర్స్కి, అంటే ఇప్పుడు అందరూ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అందుకని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపించి వాళ్ళకి టెస్ట్ చేయించడం, ఒకవేళ వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి సప్లిమెంట్స్ అరేంజ్ చేయడం, ఇది మంచి ప్రోగ్రామ్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఓకే, దాన్ని ఏమంటారు? దాన్ని మీరు ఎనీమియా ముక్త భారత్ అంటే భారత్ నుంచి అనీమియాని తరిమి కొట్టాలని చెప్పేసి. ఓకే, సో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు ఇంట్లో, ప్రత్యేకించి చిన్నపిల్లలు అయితే లేదా ఆడవాళ్ళు అయితే, అవునండి, ఆడవాళ్ళు ముఖ్యంగా, తర్వాత చిన్నపిల్లలు, అవునండి, తర్వాత మగాళ్ళు, ఎందుకంటే 25% మగాళ్ళు కాబట్టి అనీమియా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చి ఆడవాళ్ళల్లో 57%, పిల్లల్లో 67%. సో వీళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా అలసట ఉన్నా కానీ, తరచుగా వచ్చేసి నీరసంగా ఉన్నా కానీ, స్పెషల్గా మీకు గుండె దడ ఉండి తర్వాత చేతులు సలబడిపోతా, కాళ్ళు సలబడిపోతా, ఏదైనా చర్మం వచ్చేసి ఒక పేలుగా, అంటే అదేదో అంటారు కదా, చర్మం నీకు రంగు మారింది, ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పోయేసి చెక్ చేయించుకోవడం ఎంత అవసరం అని అంటారు. 100%. వాటికి మించి ఫస్ట్ మాంసాహారులు అయితే అప్పుడప్పుడు మనకు మాంసం తినడం, కోడిగుడ్లు రెగ్యులర్గా తినడం, అవునండి, ప్రత్యేకించి వాళ్ళు రోజు చేసేటటువంటి భోజనంలో ఈ ఆకుపచ్చని కూరగాయలు కానీ, కూరలు కానీ, అంటే ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత పండ్లు, ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఎంతలో కొంతవరకన్నా ఈ రక్తహీనతని నివారించడానికి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా. అంతకు మించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి కానీ వాళ్ళ రక్తం చెక్ చేయించుకొని అనీమియా ఉందంటే ఇమీడియట్ డాక్టర్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ట్రీట్మెంట్ సజెషన్స్ తీసుకోవచ్చు. తప్పకుండా. సో థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంటే అనీమియా ముక్త భారత్ అనేసి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుందంటే దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి ప్రతి ఒక్కరు గుర్తించాలా. ప్రత్యేకించి ఆడవాళ్ళు, ఋతుస్రావం ఎక్కువగా ఉండే ఆడవాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు, సరిగా భోజనం చేయకుండా ఉండేటటువంటి చిన్నపిల్లలు, ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని ఉపేక్షించకుండా ఇమ్మీడియట్గా మీ డాక్టర్లను కలిసి లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీ రక్తహీనత గురించి టెస్ట్ చేయించుకొని దానికి కావాల్సినటువంటి పోషకాలు, సప్లిమెంట్స్ తీసుకున్నారు అని అంటే ఈవెన్ చనిపోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అనేసి పవన్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం పవన్ గారు.